కొంతమంది తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నందమూరి బాలకృష్ణ విజయశాంతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అది ఎన్టీ రామారావు గారికి ఇష్టం లేదు. అందుకని అప్పటికప్పుడు సడన్గా వసుంధరాదేవితో పెళ్లి కుదిర్చాడు. ఆ విధంగా వసుంధర నందమూరి బాలకృష్ణ పెళ్లి జరిగింది. మీ అందరికీ తెలుసు, వసుంధర అంటే ఆవిడ రామోజీరావు గారి కూతురు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. కాకపోతే బాలకృష్ణ విజయశాంతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నందమూరి బాలకృష్ణ విజయశాంతి వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు నటించారు? కథానాయకుడు అనే సినిమా నటించారు. 1984వ సంవత్సరంలో ఈ కథానాయకుడు అనే సినిమా వచ్చింది. అంతకుముందు వరకు విజయశాంతి బాలకృష్ణ నటించిన సినిమాలు ఏవీ లేవు. కథానాయకుడు అనేది మొదటి సినిమా. ఆ తర్వాత మంచి మంచి సినిమాలలో నటించారు. ఉదాహరణకు లారీ డ్రైవర్, నిప్పురవ్వ, ముద్దుల కృష్ణయ్య, భానుమతి గారి మొగుడు, మువ్వగోపాలుడు, దేశోద్ధారకుడు, కథానాయకుడు, భార్గవరాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ముద్దుల బేనల్లుడు, రౌడీ మొగుడు. నాకు ఈ సినిమాలన్నిటిలోనూ రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా అశ్వమేధం అనే సినిమా కూడాను ఫ్లాప్ అయినా నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 1984లో వీళ్ళిద్దరూ మొదటి సినిమాలో నటిస్తే విజయశాంతి నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవితో పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలుసా? 1982లో జరిగింది. నందమూరి బాలకృష్ణ విజయశాంతి పెళ్ళి అనేది 1982లో జరిగింది. అప్పటికి నందమూరి బాలకృష్ణ విజయశాంతి ఇంకా కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినా కొంతమంది పని కట్టుకొని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటారు. వాళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అంటే అన్నా బాగా ఉంటుంది. ఇక్కడ ఏమి బాధ కలిగిస్తుంది అంటే ఈ విషయం, సినిమా యాక్టర్స్ కామన్, మొదటి పెళ్ళాంని వదిలేస్తారు, రెండో ఆవిడని చేసుకుంటారు. నాకు తెలిసి నాగార్జునకు కూడా రెండో పెళ్లి జరిగింది, నాగ చైతన్యకు కూడా రెండో పెళ్లి జరిగింది, సమంత కూడా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. ఇవన్నీ కామన్. సినీ ఫీల్డ్లో వీటిని పెద్దగా పట్టించుకోరు. మనం బయటని ఇంకా చూసే వాళ్ళం దీన్ని ఏదో విచిత్రంగా చూస్తాం. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే 1984లో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే 1982లో ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అక్కడ మధ్యలో ఎన్టీ రామారావు ఎందుకు వచ్చాడు? మీ అందరికీ తెలుసు, అప్పటికే ఎన్టీ రామారావు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన రాజకీయాల్లో అప్పటికే బిజీగా ఉన్నాడు కాబట్టి, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలి అని బాలకృష్ణ విజయశాంతి పెళ్ళి అనే ఒక రూమర్ అనేది అప్పుడు పుట్టి ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, బాలకృష్ణ విజయశాంతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అది నందమూరి తారక రామారావుకి ఇష్టం లేదు. అందుకని ఆ రామోజీరావుతో మాట్లాడి వసుంధరాని ఇచ్చి పెళ్లి చేశారు. ఇది మాట్లాడేటువంటి మాట. ఇందులో ఏ విధంగా చూసుకున్నా మనకు నిజాలు కనపడటం లేదు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళిద్దరికీ మనసు కలిగింది, ఆవిడని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు, ఇటువంటి వార్తలు రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి నటించడం ప్రారంభం అయిన తర్వాత ఇటువంటి వార్తలు రాలేదు, నటించక ముందు వచ్చాయి. ఇది మరీ ఆశ్చర్యం. ఇప్పుడు హరికృష్ణ ఉన్నాడు, ఆయన ఎన్టీఆర్ తల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు, అది మనందరికీ తెలుసు. అదేవిధంగా బాలకృష్ణ కూడాను ఈ విజయశాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడితే దానికి కొద్దిగా ఆయన రీజన్ ఉంది. ఇంకా వేరే రీజన్స్ ఏవి కనపడడం లేదు. నాకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, అప్పటికే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ఉన్నాడు కాబట్టి రాజకీయ శత్రువర్గాలు పందినటువంటి కుట్ర ఇది అనిపిస్తోంది. ఇంకా కొన్ని వర్గాలైతే మరీ ఘోరంగా మాట్లాడతాయి. నందమూరి బాలకృష్ణ మందేస్తే మనిషి కాదు,
వాళ్ళు సొంతంగా మాట్లాడడం తప్పితే మనం ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇటువంటి విషయాలు చూసామా విన్నామా? ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇప్పుడు ఏది ఎవరు దాచలేరు, నిజంగా సంబంధం ఉంటే వితిన్ డేస్లోనే బయటకు వచ్చేస్తోంది. సోషల్ మీడియా అనేది అంత పాపులర్ అయిపోయింది. ఇప్పుడు కెమెరాలు కూడా అంతే, మరీ చిన్న చిన్న కెమెరాలు వచ్చేసాయి. అవసరమైతే మన షర్ట్ బటన్లో కూడా పెట్టుకోగలం. ఈ విలేకరులు కూడా అంతే షార్ప్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా చిత్రీకరణ చేస్తున్నారు. ఏ విధంగానూ ఏ విషయాన్ని దాచే పరిస్థితుల్లో అయితే లేదు ఇప్పుడు ప్రపంచం. బాలకృష్ణ విజయశాంతి మంచి పేరు, అంతెందుకు విజయశాంతి చిరంజీవి కూడా మంచి పేరే. వాళ్ళిద్దరికీ కూడా మంచి హిట్ సినిమాలే ఉన్నాయి. గ్యాంగ్ లీడర్ లాంటి హిట్ సినిమా ఉంది వాళ్ళిద్దరికీ కూడా. అలాగని చిరంజీవి కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని రూమర్స్ పుట్టించేస్తారా? అసలు విజయశాంతికి సూపర్ స్టార్ కృష్ణకి కూడా మంచి సినిమాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడాను మంచి మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా ఏమైనా అక్రమ సంబంధాలు మొదలు పెట్టేస్తారా? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ విజయ నిర్మల కాకుండా మూడో పెళ్ళి ఈవిడని చేసుకోవాలి అనుకున్నారు. ఇలా రూమర్స్ అనేవి పుట్టడం చాలా చాలా తప్పు అంటాను నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి కూడా దాన్నే మనం మాట్లాడదాం. రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని చెప్తే అన్న ఎవరైనా నమ్ముతారు. మొదటి పెళ్ళికే ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నాడు, విజయశాంతిని చేసుకోవాలనుకున్నాడు. ఆగా మేఘాల మీద ఎన్టీ రామారావు, ఆయన ఎవరు రామోజీరావుని కలిశాడు, పెళ్లి చేశాడు. ఇదంతా నాన్సెన్స్ లాగా ఉంది. ఇంకొక విషయం నాకు కొద్దిగా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటి అంటే, ఈ బాలకృష్ణకు పరిచయం ఉన్నటువంటి బంధువర్గంలో వాళ్ళనే విజయశాంతి కూడా పెళ్లి చేసుకుంది అని ఆ వార్తలు కూడా ఉన్నాయి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము అన్న విషయం బాలకృష్ణ కూడా ఎక్కడా చెప్పలేదు, విజయశాంతి కూడా ఎక్కడా చెప్పలేదు. కేవలం ఇవి రూమర్స్ మాత్రమే. ఇప్పుడు అంటే ఇది ఎప్పుడో 1982లో బాలకృష్ణ పెళ్లి జరిగింది. 1984లో మొదటి చిత్రం వీళ్ళిద్దరూ నటించారు. ఇప్పటికీ ఈ 2026 వచ్చినా కూడాను ఇంకా ఈ రూమర్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. అందుకని కాస్త రీసెర్చ్ చేశాను నేను. నాకు ఒక్కొక్కటి లాజిక్లన్నీ కరెక్టే అనిపిస్తోంది, ఎక్కడా పొత్తు లేదు అనిపిస్తోంది. మిత్రులారా, ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.